తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానానికి రామచంద్రరావు గారు పోటీ పడితే కొంత అక్కడ కాంట్రవర్సీ వచ్చింది. రాజాసింగ్ తను కూడా నామినేషన్ వేయడానికి రెడీ అవటం, ఆయన ఆపారంటూ తనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లాంటి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లాంటి కాంట్రవర్సీ లేదు. ముందు రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినా మనం మొదటే మాట్లాడుకున్నాం. అక్కడ రామచంద్రరావు గారు, ఇక్కడ మాధవ్ గారి పేర్లు దాదాపు ఖరారైన ఢిల్లీ నుండి ఉన్నటువంటి సమాచారం అన్నటువంటిది. ఇక్కడైతే సుజనా చౌదరి అని, కిరణ్ కుమార్ రెడ్డి అని, పార్థసారథని ఇట్లాంటి పేర్లన్నీ ప్రచారంలోకి వచ్చిన మళ్ళీ పురంధేశ్వరి కంటిన్యూ అవుతుందని కూడా. అదేం కాకుండా మాధవ్కి నేరుగా నడ్డా ఫోన్ చేసి చెప్పారు, అక్కడ రామచంద్రరావుకి నడ్డా ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు నామినేషన్ వేయడం. అక్కడ కొంత కాంట్రవర్సీ ఉన్నా ఇక్కడైతే ఏమీ లేదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షుడిగా తను తీసుకోబోతున్నారు. వాస్తవంగా గురూజీగా పిలుచుకునే మాధవరావు గోల్వాల్కర్ పేరుని మాధవ్కి వాళ్ళ తండ్రి గారు పెట్టారు, పివి చలపతిరావు గారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆయన ఒకప్పుడు పివి చలపతిరావు గారు కూడా స్వదేశీ జాగరణ మంచ్లో పనిచేశారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఒకప్పుడు నాన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి. అయితే ఇక్కడ వారసత్వంతో కాదు, పనిచేసి గెలుచుకున్నాడు. అది ఇక్కడ తేడా. ఆయనకి ఇక్కడ ఏది వారసుడిగా అవ్వలేదు. వారసుడిగా అయితే అప్పుడే వచ్చేసి ఉండేవాళ్ళు. ఏది రాజశేఖర రెడ్డి తర్వాత జగన్ అడిగితే కుదరలేదు, మళ్ళీ పోట్లాడి గెలుచుకున్నటువంటి సందర్భం ఎట్లయితే ఉందో. ఒరిజినల్ వారసత్వం అంటే కనుక ఏదైతే రాజీవ్ గాంధీ చనిపోగానే సోనియా గాంధీ నేను నాయకురాలని చెప్పినట్టు ఉంటుంది. అట్లాగే ఇక్కడ బీజేపీలో ఉండదు. అదే తేడా.